సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన నన్ను గెలిపిస్తే ధర్మవరం ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలకు సేవకుడిని అవుతానని అన్నారు. ధర్మవరాన్ని అభివృద్ధి బాటలో నడుపుతానని, దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు, అక్రమ కేసులు లేకుండా ప్రజలను శాంతియుత వాతావరణంలో జీవనించే విధంగా తన వంతు సహకారం ధర్మవరం ప్రజలకు అందిస్తానని తెలిపారు. లేదా సబ్సిడీలు, ప్రతి సబ్సిడీలు ఇప్పుడు గతంలో వస్తున్న విధంగా 90% సబ్సిడీలు, ఎస్సీ ఎస్టీలు అయితే 100% సబ్సిడీ డ్రిప్ మీద ఇవ్వడం కానీ, లేదా యంత్ర పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 50% సబ్సిడీ రాష్ట్రం నుంచి కూడా అత్యధికంగా సబ్సిడీ తెచ్చే ప్రయత్నం కానీ, వ్యవసాయ రంగానికి చేసే విధంగా, అదేవిధంగా ఒక నాణ్యమైన విద్యని ఇందించి ఒక ఉజ్వల భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు కలిగించే విధంగా కూడా నేను కొన్ని ప్రణాళికలు సంకల్పం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కానీ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేది, వాటి వల్ల నైపుణ్య శిక్షణ కాలేజీ స్థాయి నుంచే ఇచ్చే ప్రయత్నం కానీ, లేదా గతంలో కార్పొరేట్ స్కూళ్ళు కమిషన్ కారణంగా, ఎమ్మెల్యే కమిషన్ కారణంగా కార్పొరేట్ స్కూల్ దూరమయ్యాయి, వాటిని మళ్లీ తెప్పించి ఒక సరసమైన ధరకి కార్పొరేట్ విద్యను అందించే కానీ, ధర్మవరం పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయంలో కానీ, ఈ విధంగా బీసీ ఎస్సీ విద్యార్థులకు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మౌలిక కొత్త హాస్టల్ కానీ, లేదా మౌలిక సదుపాయాల కల్పన కానీ హాస్టల్ తీసుకోవడం, యువత కోసం ఆటల పోటీల కోసం ఒక మినీ స్టేడియం కానీ విద్యారంగంలో చేయడం, అదేవిధంగా వైద్యం కోసం ఒక సౌకర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని, ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చే దిశగా నేను ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాను. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ లబ్ధి చేకూర్చడము, ప్రతి 6 నెలలకు ఒక మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి, ఎందుకంటే పల్లెలు పోయినప్పుడు అనేక అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి సరైన వైద్యం అందట్లేదు, ఎక్కడో దూరం తీసుకెళ్లాలంటే కాదు, కాబట్టి దూరం నుంచి పెద్ద డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడే హెల్త్ క్యాంపులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రతి మండల పరిధిలో 108 వాహనాలు ఏర్పాటు చేయడం, తర్వాత మండల కేంద్రాల్లో 30 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. చేనేత రంగానికి ప్రధానంగా నేను ఒక మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ క్లస్టర్ కానీ, లేదా పిఎం మిత్ర ద్వారా ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ కానీ తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పాను. చేనేత కార్మికులకు ఆరోగ్య భద్రత బీమా పథకం కానీ, ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించే ప్రయత్నం కానీ, లేదా చేనేత మగ్గాలు 200 యూనిట్ల ఉచిత ఇచ్చే ప్రయత్నం కానీ, రాష్ట్రం ద్వారా ముడి సరుకుల మీద రాయితీ ఇప్పుడు ఆగిపోయినాయి, ప్రోత్సాహకాలు ఆగిపోయినాయి, సబ్సిడీలు ఆగిపోయినాయి, లోన్లు ఆగిపోయినాయి, వీటన్నింటినీ తిరిగి ఇస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో చెప్పినట్టుగా 24,000 ప్రతి చేనేత కార్మికులకి అందించే ప్రయత్నం చేస్తాం. నేతన్నల ఆత్మహత్యలు లేని ధర్మవరం నిర్మాణం చేయడం దిశగా అనేక సంకల్పాలు తీసుకోవడం జరిగింది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అమృత్లో పథకంలో చేర్చి ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాం. బైపాస్ రోడ్డు నిర్మించడం కానీ, లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో కానీ ఇక్కడ చేసే విధంగా చూడడం. తర్వాత సుందర ధర్మవరమే లక్ష్యంగా పట్టణానికి పూర్తి స్థాయిలో ఆధునీకరణకు ప్రాధాన్యం ఇచ్చి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కూడా చేసే ప్రయత్నం చేస్తాం. చెత్త నిర్వహణ కోసం